హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. లాస్ట్ వీడియోస్లో మనమైతే ఒక ఫ్లో యూస్ కేస్ని అయితే చూసామండి, ఫ్లో మాస్టర్ యూస్ క్లాసెస్ నుంచి. ఈరోజు మనమైతే సెకండ్ యూస్ కేస్ని అయితే చూద్దామండి, సెండ్ ఈమెయిల్ వెన్ కేస్ ఈస్ క్రియేటెడ్. ఈ యూస్ కేస్ ఏంటంటే, మనము ఒక కేస్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఈమెయిల్ని సెండ్ చేయాలి. ఓకేనా, అది ఎలా సెండ్ చేయాలో అయితే చూద్దాం. చూడండి, సేమ్ నేనైతే లాస్ట్ వీడియోలో మనం ట్రిగరింగ్ ఎక్కడ చేయాలి ఏమని చూస్తాను. చూడండి, మన సెనారియో ఏంటంటే, వెన్ ఏ న్యూ కేస్ ఇస్ క్రియేటెడ్ విత్ స్టేటస్ ఈక్వల్ టు న్యూ సెండ్ ఎన్ ఈమెయిల్ నోటిఫికేషన్ ద కేస్ ఓనర్ ఫర్ దెమ్ న్యూ కేస్ హ్యాస్ బిన్ అసైన్ టు దెమ్. ఓకేనా, లర్న్ చూడండి, గో టు సెటప్ ఎలా ప్రాసెస్ స్టెప్స్ ఏమేమైతే మనమైతే చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మీకు తెలుసు, మనం లాస్ట్ వీడియోలో మనమైతే క్రియేట్ చేస్తాం ఒక ఫ్లోని. ఓకే, మనం ఇక్కడ నెక్స్ట్ ఫ్లోకి అయితే క్లిక్ చేసుకుందాం. కొత్త ఫ్లోకి వచ్చి ఇక్కడ మనకి కేసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. మన అప్లికేషన్స్కి యాడ్ మోర్ ఐటమ్కి వచ్చి క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి కేసెస్ అని ఉంటుంది. సెర్చ్ చేయండి, కేసెస్ యాడ్ చేయండి, నావిగేషన్ ఐటమ్ సేవ్ చేయండి. మనకైతే కేసెస్ అయితే యాడ్ అయిపోయింది, ట్యాబ్స్. ఓకేనా, ఇప్పుడు మనము సేమ్ రికార్డ్ ట్రిగర్ ఫ్లో అయితే చూస్ చేసుకుందాం. సేమ్ మనం ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏంది చూడండి, మన ఆబ్జెక్ట్ ఏంది, వెన్ న్యూ కేస్ ఇస్ క్రియేటెడ్ అంటే మనకి కేస్ ట్రిగరింగ్ ఆబ్జెక్ట్. కేస్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే వెన్ న్యూ కేస్ ఇస్ క్రియేటెడ్. ఓకేనా, న్యూ కేస్ స్టేటస్ ఈక్వల్ టు న్యూ. ఓకేనా, ఇక్కడ మనకి స్టేటస్ ఈక్వల్ టు న్యూ మనము రెండు విధాలుగా చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ కండిషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కండిషన్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనము స్టేటస్ ఈక్వల్స్ న్యూ ఇట్లా క్లిక్ చేసుకో. డైరెక్ట్గా ఇక్కడ ఓన్లీ ఈ ట్రిగరింగ్ చూడండి, ట్రిగరింగ్ ఈ కండిషన్స్ రీచ్ అయితేనే మనకి ఈ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళాలి. ఓకేనా, నోటిఫికేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ ఇట్లా చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం డిసిషన్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిసిషన్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ అంటే డిసిషన్ ఏంటంటే మనం ఇక్కడ డిసిషన్ తీసుకుని మనకి ఏం కావాలి ఇట్లా అయితే కూడా మనం అయితే చేయొచ్చు. ఓకేనా, చూడండి, మనకి ఇక్కడ డిసిషన్ కేస్ ట్రిగరింగ్ న్యూ ఆప్టిమైజర్ టు యాక్షన్స్ యాడ్ ఎ డిసిషన్ చెక్ ఇస్ న్యూ the yes house send an email send to new set body. ఓకేనా, ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. సో మనము డైరెక్ట్గా కూడా చేయొచ్చు. నేను మీకు చెప్పిస్తాను ఇట్లా. అది నేను ఇదైతే మనం చూసాం కదా లాస్ట్ వీడియోస్లో. సో నేను ఇక్కడ ఈ కండిషన్స్ వద్దు, నేను మీకు డిసిషన్లో ఒకటి తీసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి కండిషన్ అయితే చెక్ కండిషన్ అనే ఇస్తాను. ఒక ఏపీఐ నేమ్ డిసిషన్ తీసుకోండి, చెక్ కండిషన్ అని అయితే తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి రెండు ఫాల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్ ద ఎస్ ఫస్ట్ అవుట్కమ్ వచ్చి యాడ్ ఎ డిసిషన్ ఎలిమెంట్ చెక్ స్టేటస్ ఈక్వల్ టు ఇన్ ద ఎస్ అవుట్కమ్ అంటే ఈస్ న్యూ అని ఇస్తాను. ఇది ఈస్ న్యూ అని ఇస్తా. ఇక్కడ మనకి సేమ్ ఇలానే ఉంటుంది. మీరు ఇట్ట కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ మెన్షన్ అయితే కూడా చేసుకోవచ్చు. ఓకేనా, అట్లా కూడా వర్క్ అవుతుంది బోత్ కేసెస్లో. ఒక్క నిమిషం, ఇక్కడ వాల్యూస్ ఇదైతే పాపులేట్ అవ్వలేదు, 1 moment. చూడండి, ఇక్కడ మనం వెళ్ళినామంటే ట్రిగరింగ్ కేసు స్టేటస్ అని చూద్దాం. స్టేటస్ ఈక్వల్స్ సేమ్ అండి న్యూ. ఇక్కడ క్లిక్ చేసుకుందాం. ఇది డిఫాల్ట్ అవుట్కమ్ వచ్చి నేను నో కండిషన్స్ అయితే ఇస్తాం. ఓకే, ఇట్లా మరి మనమైతే ఇఫెల్స్ మనం అయితే ఇచ్చేలాగా ఇచ్చుకుందాం. ఇక్కడ మనము సెండ్ ఎన్ ఈమెయిల్ అలర్ట్. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్లో కూడా ఏముంటుంది, సెండ్ ఎన్ ఈమెయిల్ యాక్షన్ అని ఉంటుంది. యాక్షన్స్కి వెళ్ళండి, ఈమెయిల్ అని క్లిక్ చేయండి, సెండ్ ఏ ఈమెయిల్. ఓకేనా, సెండ్ ఏ ఈమెయిల్ ఇస్తా. ఇక్కడ మనము అడ్రస్సు, రెసిపియంట్ అడ్రస్సు, ఇక్కడ సిసి అడ్రస్సు, బిసిసి అడ్రస్సు చూడండి. ఇక్కడ సెండర్ టైపు, కరెంట్ యూజరు, సెండర్ ఎవరు, సెండరు ఈమెయిల్ అడ్రస్సు, ఇట్లా మనం తెచ్చుకోవచ్చు. చూడండి, చూస్ ఈమెయిల్ కంటెంట్, యూస్
ఈమెయిల్ టెంప్లెట్ మనమైతే ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్గా మనకి ఎగ్జిస్టింగ్ అన్నీ చూపిస్తుంది. అటాచ్మెంట్ ఐడి, మనం ఒక కలెక్షన్లో కూడా రిసిపియంట్ ఐడి, ఓకేనా, రిలేటెడ్ రికార్డ్స్ ఐడి, ఇట్లా మనమైతే ఇచ్చుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనమైతే ఏమి ఇద్దాం, ఎస్ రికార్డర్ ఓనర్ ఐడి స్టేటస్ ఈక్వల్ టు న్యూ సెండ్ ఈమెయిల్ యాక్షన్ సెట్ టు ఓనర్ ఐడి, సెట్ టు రికార్డ్ ఐడి. ఇక్కడ వచ్చి మనము చూడండి ఇక్కడ అటాచ్మెంట్ ఐడి, రిసిపియంట్ ఐడి, సబ్జెక్ట్ వచ్చి న్యూ కేస్ ఇస్ అసైన్డ్, సబ్జెక్ట్ వచ్చి న్యూ కేస్ అసైన్డ్. మన సబ్జెక్ట్ ఏంది, ఇక్కడ ఒక టెక్స్ట్ ఇది తీసుకుందాం, కాన్స్ట్ ఫార్ములా తీసుకుందాం, టెక్స్ట్ టెంప్లెట్ అయితే తీసుకుందాం, సబ్జెక్ట్ అని తీసుకుందాం. మన సబ్జెక్ట్ ఏంది, న్యూ కేస్ అసైన్డ్. మనం న్యూ కేసెస్ అసైన్డ్ వచ్చి ప్లస్ రికార్డ్ కేస్ నెంబర్ రావాలి, కేస్ నెంబర్ అని సెర్చ్ చేయండి. ఓకే, మనం ప్లెయిన్ టెక్స్ట్ అయితే చూస్ చేసుకుందాం. రిచ్ టెక్స్ట్ వద్దు మనకి, ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం, ఇవి అవసరం లేదు మనకి. న్యూ కేసెస్ అసైన్డ్ సేవ్ చేసుకుందాం. సబ్జెక్ట్ బాడీలో వచ్చి మనం బాడీలో హలో చూడండి రాసేద్దాం, టెక్స్ట్ హలో, ఈ స్పేసెస్ అయితే తీసేద్దాం. హలో, ఈ న్యూ కేస్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ, ప్లీజ్ రివ్యూ ఇట్, ఓకేనా. అండ్ సెట్ టు ఓనర్ ఐడి, ఇక్కడ మనము కరెంట్ యూజర్ సెండర్ ఈమెయిల్ అడ్రస్, నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేస్తాను. నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేద్దాం. సెండర్ అంటే సెండర్ టైప్ కరెంట్ యూజర్, డిఫాల్ట్ వర్క్లో యూజర్, ఆర్క్వైడ్ ఈమెయిల్ అడ్రస్, సెండర్ ఈమెయిల్ అడ్రస్ మీరు తీసేయవచ్చు, దీనికి అవసరం లేదు, ఓకేనా. రిసిపియంట్ వచ్చి ఇక్కడ రిసిపియంట్ ఎవరు, మనము రికార్డ్ డాట్ ఓనర్ ఐడి తీసుకుందాం, ఓకేనా. సిసికి అవసరం లేదు, సెండర్ వచ్చి కరెంట్ యూజరు తీసుకునేద్దాం, అంతే. ఇంకా ఇవన్నీ అవసరం, అటాచ్మెంట్ ఇవన్నీ అవసరం లేదు. రిసిపియంట్ ఐడి, రిసిపియంట్ వచ్చి ఓనర్ డాట్ ఐడి నాకు రావాలి, రిసిపియంట్. ఓకే, సేవ్ చేసుకుందాం. సెండ్ ఈమెయిల్ when new case created, ఓకే, సేవ్ చేసుకుందాం. మీరు డీబగ్ కావాలంటే కూడా చూస్ చేసుకోవచ్చు, నేను డీబగ్ చేయటంలే ఎందుకంటే నాకు ఐడియా ఉంది. నేను డైరెక్ట్గా టెస్ట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ కేస్కి వెళ్తున్నాను, న్యూ కేస్ క్లిక్ చేసుకుంటున్నాను. న్యూ కేస్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి స్టేటస్ న్యూ, డిఫాల్ట్గా న్యూ ఉంది. ఓకే, కేస్ ఆరిజిన్ ఇది, ఇంకా కేసు రిలేటెడ్ నేను జస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాను, ఇంతే. ఇంకా నేను ఏం చేయటంలే, చూద్దాం ఏమవుతుందో. సేవ్ చేస్తాను, మూమెంట్ ఏదో వస్తుంది. యూ కెనాట్ సేవ్ ఎనీ గెట్ యువర్ జీరో రిసిపియంట్ అంటే పాసిబుల్లీ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. వన్ మూమెంట్, జీరో రిసిపియంటా, నేను రిసిపియంట్ యాడ్ చేశాను, రిసిపియంట్ పెట్టాను, రిసిపియంట్ అడ్రస్, రిసిపియంట్ ఓకే. చూడండి ఆప్షనల్ కామన్ ఈమెయిల్ అడ్రస్, ఓకే. రిసిపియంట్ ఐడి, రికార్డ్ ఐడి, కాన్ఫిగరేషన్ చూడండి, కేసు ఓనర్ ఐడి పెట్టాను నేను. అందువల్ల ఎర్రర్ వస్తా ఉంది, ఒక్క నిమిషము చెక్ చేసుకున్న. రిసిపియంట్ ఐడి ఓనర్ ఐడి ఉంది,
మనకి ఏమొస్తుంది ఎర్రర్, వీ కెనాట్ వెన్ న్యూ కేసెస్ ప్రాసెస్ ఫైల్ గివ్ ద సేల్స్ ప్రాబబిలిటీ లిమిట్ ఎగ్జిట్ పాసిబుల్ ఇన్వాల్వ్డ్ ఈమెయిల్ అడ్రస్సెస్ అంట. ఓకే ఓకే, ఇన్వాల్వ్డ్ ఈమెయిల్ అడ్రస్సెస్ అంట, ఇన్వాల్వ్డ్ ఈమెయిల్ అడ్రస్సెస్. ఓకే 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 ఓకే, కాన్ఫిగర్ సెండర్, కరెంట్ యూజర్, వర్క్ఫ్లో యూజర్. ఓకే, recipient owner.id, ఓనర్ ఐడి కింద రావాలి, పెట్టాను. రిసిపియంట్ ఐడి, రిసిపియంట్ అడ్రస్. ఓకే ఓకే, రిసిపియంట్ అడ్రస్ ఎత్తేద్దాం. రిసిపియంట్ ఐడి పెట్టాను, చూద్దాం ఈసారి. ఎందుకంటే బోత్ నేను ఒకటే పెట్టాను కాబట్టి ప్రాబబుల్ దానివల్ల కూడా మనకి ఎర్రర్స్ అయితే రావచ్చు. ఒకసారి పే చేద్దాం. 0 రిసిపియంట్ అంట. రిసిపియంట్. ఓకే ఓకే, ఇక్కడ నేను ఈ ఈమెయిల్ అయితే ఇస్తాను. ఒక్క నిమిషం. gmail.com హార్డ్ కోడెడ్గా ఇస్తాను, లేదంటే మనం హార్డ్ కోడెడ్గా ఎప్పుడు ఇవ్వకండి. అటాచ్మెంట్ రిసిపియంట్ ఐడి అంటే ఇట్ ఈస్ దిస్ ఐడి లీడ్ కాంటాక్టెడ్ పర్సన్ అండ్ ఈమెయిల్ టు us. ఓకే ఓకే, సెండ్ ఇన్క్లూడ్ రిసిపియంట్ ఐడి. ఓకే, ప్లేట్ ఐడి. ఓకే, నేను చేసింది ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ ఓనర్ ఐడి పెడతాను, రిసిపియంట్ ఐడి ఇక్కడ వచ్చి నా అడ్రస్ అయితే నేను ఓనర్ అయితే పెడతాను, ఓనర్ ఐడి అని ఇస్తాను. ఇక్కడ కాంటాక్ట్, ఒక్క నిమిషం, కాంటాక్ట్కి వెళ్తున్నా. కాంటాక్ట్ వద్దు, మనది ఉండే చూద్దాం. మనం క్రియేట్ చేసింది ఏంటి, ఒక ఈమెయిల్ ఉంటుంది కదా. మై ఫైనల్ కాంటాక్ట్ కొత్తది క్రియేట్ చేద్దాం. ఫైనల్ కాంటాక్ట్. ఓకే, ఫోన్, రీజన్ ఇవన్నీ నేను ఇవ్వలే, చూద్దాం. లిమిట్ ఎగ్జిస్టెడా, 0 recipient మీన్స్ రిసిపియంట్ కరెక్ట్గానే ఇచ్చాను కదండి. ఇప్పుడు వర్క్ అవుతుంది, అవ్వాలి. ఇవన్నీ డీబగ్గింగ్ ప్రాసెస్ అండి, మీరు ఒకసారి చూడండి. జీరో రెసిపియన్స్. రే బాబా, రెసిపియన్ నేను ఇక్కడ ఇదే కదా ఇచ్చాను. రెసిపియన్ చూడండి, ఓనర్ ఐడి, టెంప్లెట్ ఐడి. కాంటాక్ట్ ఈమెయిల్ అని పెడతాను. అరే బాబా, చాలా అప్డేట్ అయింది అదండి, ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా అప్డేట్ అయింది అది. ఎస్, ఇప్పుడు అర్థమైంది నాకు.
కాంటాక్ట్ ఈమెయిల్. నాకు ఐ హోప్ నాకైతే ఈమెయిల్ వచ్చింటుంది. నేను మిస్టేక్ చేసింది ఏంటంటే ఇక్కడ నేను సేమ్ ఒకేసారి 2 ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇదైతే అయింది. మనము చూసి అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఐడి ప్లస్ ఈమెయిల్ అయితే ఇచ్చాను. అంటే ఈ కేసు ఉన్నారు కదా, ఈ ఫైనల్ కాంటాక్ట్ ఇతను. మనం ఏం ఐడి ఇచ్చాము, ఈ ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడికి అయితే ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది. నా పర్సనల్ ఈమెయిల్ ఐడి చూద్దాం వచ్చిందా లేదా అని డబుల్ చెక్ అయితే చేసుకుందాం. ఈమెయిల్ స్పామ్ చూడండి వచ్చిందా? కోట్ ఇస్ నాట్ ఎ స్పామ్. చూడండి ఫైనల్ అండ్ హెలో ఏ న్యూ కేస్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ ప్లీజ్ రివ్యూ ఇట్. వచ్చిందా లేదా? కేస్ ఓనర్ మనం కేస్ ఐడి ఏంది ప్లీజ్ రివ్యూ ఇట్. అక్కడ మనం తీసినాం, అది మళ్ళీ వచ్చింది అది. ఓకే, నేను ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చింది, మనం కావాలంటే మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండి. చూసినారు కదా, నేను చాలా రోజులు అయిందండి ఇవి యూజ్ చేసి నేను. సో నాకు కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి నేనైతే మిస్ చేశాను. ఇక్కడ కరెంట్ యూజర్ చూడండి, యూజరు ఈ ఈమెయిల్ వెళ్ళినారంటే మనం యూజర్ ఏ మెయిల్ ఐడి నుంచి వచ్చింది, ఇది ఈమెయిల్ ఐడి ఓనర్, దీని ఈమెయిల్ ఐడి దీని ఈమెయిల్ ఐడి చూడండి, ఆ ఈమెయిల్ ఐడి నుంచి మనకైతే వచ్చింది డ్రాఫ్ట్. ఇది సేల్స్ ఫోర్స్ యొక్క ఇది ఐడి. సో ఈ విధంగా మనమైతే సేల్స్ ఫోర్స్ నుంచి మనమైతే ఫ్లో ఈమెయిల్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకొకటి, మనం ఈమెయిల్ టెంప్లెట్స్ కూడా మనమైతే క్రియేట్ చేసుకుని ఇక్కడ మనం చూస్ చేసుకుంటే ఆ టెంప్లెట్ బేస్డ్ మనకైతే వర్క్ అయితే అవుతుంది. ఓకేనా? ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. నేను చూడండి ఇవి ప్లెయిన్ టెక్స్టే పెట్టున్నా. సో డీబగ్గింగ్ కూడా మీకైతే చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. ప్రతిసారి నేను అన్నీ చూసి మీకు కరెక్ట్గా చేస్తే మీరు ఫేస్ చేస్తారు ఇలాంటి యూజర్స్. సో అందుకే నేను అన్కట్ లేకుండా నేను ప్రతి వీడియో మీకైతే పెడుతున్నా. ఓకేనా? ఐ హోప్ మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏదైనా మిస్టేక్ అలాంటి ఇక్కడ చూడండి, సేవ్ ఫ్లో, డిసిషన్ ఎలిమెంట్, సెండ్ ఈమెయిల్, కోర్ యాక్షన్, రెఫరెన్సింగ్ రికార్డ్ ఫర్ ఫీల్డ్ నేమ్స్, ఇవన్నీ మీకు స్టెప్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో మనమైతే ఒక స్క్రీన్ ఫ్లోలో మనమైతే ఒక లీడ్ ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దామండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.